ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ మంత్రివర్యులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారైన మన నెట్టో రఘురావు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. గౌరవ మిత్రులు, మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, మన ఏసీపీ గారు, డీసీపీ గారు, అలాగే మల్లెల సీతమ్మ, అందరికీ నమస్కారం. అందరూ కుర్రవాళ్ళే కనపడుతున్నారు. ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ఎలక్టెడ్ ఎంతమంది? 112 మంది. బాబు వింటున్నారా? మీరే మాట్లాడుకుంటున్నారు కదా. మనం అందరం కూడా మనుషులుగా పుట్టాము ఈ భూమి మీద. మనుషులుగా భూమి మీదకి మనం వచ్చిన తర్వాత మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనేటటువంటిది మనకి మనమే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు, వాళ్ళు తర్వాత పెంచారు మనని. ఇప్పటి వరకు కూడా మీ అందరికీ కూడా ఏదో విద్యాబుద్ధులు గడపాలి అని వాళ్ళు ఆశించుంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు మీలో, కొంతమంది చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే మరి ఎలాంటి ప్రలోభాలకి మనం లోనయ్యాము అనేది ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మీకు అంటే వ్యక్తిగతంగా మీకే కాకుండా మీ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మీ కుటుంబానికి చెప్పు చేస్తాయి. మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ కుటుంబం తల ఎత్తుకోలేని రీతిలో సమాజంలో వాళ్ళు అవమానించబడతారు. అలాగే మీ కుటుంబంలోని ఇతర వ్యక్తులకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకనంటే ఇది నేరం. గంజాయి సేవించటం కానీ, అమ్మటం కానీ, రవాణా చేయటం కానీ అనేటటువంటిది నేరమైంది. ఏదైనా పట్టుబడితే కనుక చట్టం ఊరుకోరు, పోలీసులు ఊరుకోరు, కోర్టులు కూడా ఊరుకోవు. కఠినమైనటువంటి చట్టం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తీసుకురాబడింది. పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం అనేది జరిగింది. ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితులు కనుక ఆ వ్యక్తులు పాల్పడితే వాళ్ళని శిక్షించడం, వాళ్ళని మాన్పించడం, వాళ్ళని తిరిగి మళ్ళీ మరి మనుషులుగా అంటే ఆరోగ్యకరమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దటం అనేటటువంటిది ఈ యొక్క ప్రక్రియలో ప్రధానమైనటువంటి విషయం. డ్రగ్స్ పై దండ అంతే కదా, దండయాత్ర, డ్రగ్స్ పై దండయాత్ర 2 ఒకటి అయిపోయింది, ఇది 2. అంటే ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంది ఈ విషయంలో అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో చూసాం, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ నుంచే బయటికి వెళ్ళినాయి అనేది ఆ రోజున వచ్చిన వార్తలు. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం అంతగా దిగజారిపోయిందా అనేటటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా చర్చించుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మనం మరి ఎంత ఇదిగా మన పై వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా అనుకున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా క్షణికమైనటువంటి ఆ యొక్క ప్లెజర్ కోసం అది ఏమనిపిస్తుంది మరి తీసుకున్నట్లయితే అది కాసేపు కొన్ని గంటలు మీరు ఎక్కడో ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, మీ నరాలు పాడవుతాయి. మరి అన్ని బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్లు కూడా మరి అది సేవించగా పూర్తిగా పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చాలా బహుశా మీ అందరికీ బాగా అంటే రాత్రి తీసుకోలేదు,
రాత్రి తీసుకోవాలి. అందుకే కామ్గా ఉన్నారు మీరు. భవిష్యత్తు తీసుకొని ఉన్నట్లయితే ఆ రకంగా ఉండేవాడు కాదేమో. కానీ ఒకటే, మీరందరూ కూడా యువతగా కనపడుతున్నారు, అంటే యూత్లో ఉన్నారు మీరందరూ కూడా. ఇప్పుడే మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. మన కుటుంబాలకి మంచి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందించుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఏమని, ప్రభుత్వం చాలా రకాలైనటువంటి సహాయాలు చేస్తూ ఉంది. మీకు ఏ రకమైనటువంటి సహాయం కావాలంటే ఏదేని పని చేసుకోవటానికి, ఆ రకంగా మీ జీవితం స్థిరపడటానికి వీలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉంది. మీరు మాత్రం దీన్ని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానుకోకపోయినట్లయితే మీరు చట్టానికి చిక్కుతారు. చట్టానికి చిక్కితే, ఒకసారి చిక్కితే 1 సంవత్సరం చేయలేము, మరి 2 సార్లు చిక్కితే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది, 3 సార్లు చిక్కితే ఇక జీవితాంతం జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది మీరు మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం అది అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకనే జగ్గయ్యపేటని డ్రగ్స్ రహిత జగ్గయ్యపేటగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దాలనే ఆశయం, ఆ మేరకు మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ 2O డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం మన డీసీపీ గారు అలాగనే మన స్థానిక పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చేపట్టారు. ఇది నిరంతరం జరుగుతుంది. అందుకనే ఎక్కడ ఏదోలే ఈ రోజున ఏదో పట్టుబడ్డాం, పిలిచారు, వచ్చాం అనేటటువంటిది కాకుండా మీరు సక్రమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయండి. ఆ రకంగా పోలీసు సహాయం తీసుకోండి. మరి ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా మానలేకపోయినటువంటి వాళ్ళు ఉంటే ఆ సెంటర్ లో మిమ్మల్ని మాన్పించేటటువంటి ఏర్పాటు చేస్తారు. ఆ తదనంతరం మీరు ఏదేమి పని చేసుకుందాము అని అనుకుంటే ఆ రకంగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ మేరకు నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ పరంగా లేదు, పోలీసు వాళ్ళే మరి ఆ మేరకు సిఫార్సు చేసి, ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ తెలిసింది పోలీసు వారికి. మీరు ఎందుకంటే ఇవో ఈ ఫలానా కుర్రవాడు పర్వాలేదండి, ఈ పూర్తిగా నిజాయితీగా ఉన్నాడు అని కనుక వాళ్ళు సర్టిఫై చేస్తే ఆ రకంగా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఆర్థికమైనటువంటి సహాయాలు కూడా చేయడానికి వీలవుతుందనేది నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా మన జగ్గయ్యపేటని మంచిగా తీర్చిదిద్దుకుందాం. ఇలాంటి పనులకి పాల్పడకుండా ఈ యొక్క డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేటగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో మీరందరూ మనస్ఫూర్తిగా నిజాయితీగా పాల్పంచుకోమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన స్థానిక సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రి మల్లెల సీతమ్మ గారికి, మన డీసీపీ గారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, మన మున్సిపల్ కౌన్సిలర్ కూడా కృతజ్ఞతలు తెలుసుకున్నాను సార్.